బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే అండి, నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదము, నాటు వైద్యము, సిద్ధ వైద్యం చేస్తుంటాను. చాలామందికి ఈ మధ్యకాలంలో వస్తున్న సమస్య ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఇప్పుడు ఈటి పదార్థాలు వాడడం వల్ల, స్మోకు డ్రింక్స్ ఎక్కువ చేయడం వల్ల కానీ, కొంతమంది హస్తప్రయోగాలు చేయడం వల్ల స్వప్నంలో మీకు వీర్యం వెళ్ళిపోతుంది, కొంతమందికి మూత్రంలో పోతుంది, షుగర్ ఉండడం వల్ల పోతుంది. షుగర్ రావడమే కొంతమందికి హస్తప్రయోగాల వల్ల వస్తుంది. చిన్న వయసులో ఎక్కువ హస్తప్రయోగాలు చేసుకోవడం వల్ల కొంతమందికి షుగరు, కొంతమందికి ఏంటంటే అది పొయ్యి వచ్చి వీర్యం బయటికి పోయి అలాగే అలవాటు అయిపోవడము. అక్కడ ఎలాగైనా సరే బాడీలో కొంచెం వీర్యం ఉత్పత్తి అయింది అంటే అది వెంటనే బయటికి వెళ్ళిపోవడం కొంతమందికి. ఇంకా కొంతమందికి స్వప్నంలో కలలో సంభోగం చేసినట్టే చేసి అవుట్ అయిపోవడం. ఇంకా చాలామందికి ఆడవాళ్ళు ఏంటంటే తెల్లబట్ట, వైట్ డిశ్చార్జు, వీళ్ళకి పెళ్ళి కాకుండా అయిన తర్వాత కూడా అవుతుంటుంది. ఈ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ప్రాబ్లము ఉన్నోళ్ళు ఏంటంటే హస్తప్రయోగాలు ఉన్నోళ్ళు ఒకరైతే, ఇక్కడ ఆడవాళ్ళు చికెన్ ఎక్కువ ఎవరు తింటారో ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి గర్భదోషాలు, గర్భసంచిలో కొన్ని దోషాలు ఉండే వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఎవరికైనా సరే ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట అనేది నిలిచిపోవాలన్నా, మగవారికి అలాగే స్వప్నంలో పోతుంది, లేదా మూత్రంలో ముందుగా, లేదా పోసేకి ముందు, లేదా లాస్ట్లో ఒకంత పడిపోతుంది. ఇంకా కొంతమందికి ఆటోమేటిక్గా నిద్రలో వెళ్ళిపోద్ది, అది వేరే. ఇంకా కొంతమందికి మనము నార్మల్గా ఏంటంటే మోహిని, యక్షిని, కామిని పుట్టేసింది, అందుకే అతనికి దాతు పోయిపోయి ఎండిపోయాయి, సన్నగా అయిపోయాయి, ఎముకలు ఉంది అనుకుంటూ ఉంటాం కొంతమంది పెద్దోళ్ళు. ఇది కొంతమందికి అయినా ఈ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుట్ అయిన ఈ మనిషికి, మగవానికి కానీ ఆడవాళ్ళకి కానీ ఎక్కువ అవుట్ అవడం వల్ల ఏంటంటే కొంతమంది 100కి 10 మంది బాగా దప్పమైపోతారు. 100కి 90 మంది ఎముకలు, తోలు తప్ప ఏమీ ఉండదు, బలం ఉండదు, తాకత్తు ఉండదు. దీనివల్ల చాలామందికి నడుము నొప్పులు వస్తూ ఉంటాయి, ఏ పని చేయలేరు, బలము, తాకత్తు, పుష్టి ఉండదు వీళ్ళకి. వీళ్ళ మొగంలో కళ, యాక్టివ్నెస్ అనేది, గ్లామ ఏమీ ఉండదు. సో ఇవన్నీ ఒక రకమైతే, ఇంకా కొంచెం చాలామంది ఏంటంటే సెక్సువల్ కెపాసిటీ పెరగాల, టైమింగ్స్ బాగా పెరగాల, స్త్రీ దగ్గరికి వెళ్ళిన వెంటనే నాకు అవుట్ అయిపోతుంది, అలా కాకూడదు అనేవాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వీళ్ళందరికీ ఇది వీర్య స్తంభనానికి, ధాతు స్తంభనానికి పనిచేసేది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇది పిచ్చి కుసుమ. నేను మీకు చూపించడానికి చిన్న చెట్టు తెచ్చాను. ఇది పసుపు రంగు పువ్వు పూస్తుంది, చెట్టు మొత్తం ముండ్లే ఉంటుంది. వీటిది ఏర్లంతా పెరుకోవాలండి, చెట్లు పెరిగి ఏర్లు కత్తిరించుకోవచ్చి, ఈ ఏర్లు మునిగి బాగా ఇంకా ఒక 2 అంగుళాలు ఎక్కువ వచ్చేలాగా నాటావు పాలు పోసి ఉడికించాలి. తర్వాత బాగా ఉడికి ఆ పాలు అర్థం ఇమరాక పాలు చల్లేసి ఏర్లు ఎండకేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఉడికించి ఎండేసి పాలు చల్లేయాలి. ఇది ఒక్కదాన్ని మాత్రం ఉడికేసిన పాలు కిందకి పాటుపోసేయాలి. ఆ విధంగా 3 సార్లు దీన్ని ఉడికేసి చెల్లేస్తే ఇందులో ఉండే విషయం బయటికి వెళ్ళిపోద్ది. తర్వాత అందులో ఉండే ఏర్లు ఔషధ గుణాలు మాత్రం మిగులుతాయి. ఆ ఏర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి 50 గ్రాములు. అదేవిధంగా దూలుగుండి విత్తనాలు, ఈ దూలుగుండి విత్తనాలు కూడా తెచ్చి పాలేసి ఉడికేసి, దీంట్లో పాలేం చెల్లాల్సిన అవసరం లేదు, ఇదే ఇమురిపోయేలాగా పెట్టుకున్నా నడుస్తుంది. 2 సార్లు ఉడికేసి రెండోసారి ఈ పొట్టంతా తీసి పౌడర్ చేసి పెట్టుకోవాలా. ఇక్కడ చూడండి, ఇది వచ్చి మీకు దామర గింజలు, తామర పువ్వు, దామర గింజలు. ఈ దామర గింజల్ని ఒక్కొక్క గేట్ వేసేలా పగలు కొట్టి వాటర్లో నానబెట్టేశారంటే 1-2 రోజుల్లో నానిపోయి మంచి శనగగింజలు వచ్చినట్టు వస్తుంది. ఆ విధంగా 2వ రోజు ఈ పైన ఉండే పొట్టు లోపల మలకొచ్చే నేలకు ఉంటుంది గ్రీన్ కలర్, అది తీసేసి శనగ గింజలాగా భలే ఉంటుంది, దాన్ని మాత్రం తీసి పక్కలో పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి నాలుతాటిగడ్డలు, ఈ నాలుతాటిగడ్డలు కూడా అంతే, ఒకసారి కానీ 2 సార్లు కానీ పాలతో ఉడికేసి ఎండించి పౌడర్ చేసుకోండి. ఇక్కడ మరొక ఐటమ్ వచ్చి ఏంటంటే, ఇక్కడ చూడండి బాగా, ఇదే పిల్లి పిచ్చిర్లు, శతావరి అంటాం, దీన్ని కూడా పాలతో ఉడికేసి ఎండించి పక్కలో పౌడర్ చేసి పెట్టుకోండి. ఇది మనకు భద్రముష్టి లేక తుంగగడ్డలు అని పిలువబడుతుంది. చేనుల్లో, పొలాల్లో గడ్డి ఎక్కువ మొలుస్తుంది, మాకు వద్దు అని బాధపడతారు. ఇది చాలా అద్భుతమైన ఔషధ గుణం ఉండేది. ఇది ఒక 50 గ్రాములు పౌడర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చింతగింజలు, మనం అందరూ వాడేట్లా చింతగింజలను తెచ్చి నీళ్ళలో వేసి ఒక 5-6 రోజులు నానబెట్టి రోజు పిసుకుతూ ఉంటే దీనిపై నుండి ఎర్రగా ఉండే పొట్టు వెళ్ళిపోయి లోపల తెల్ల పప్పు వస్తుంది. ఆ పప్పును తీసి పౌడర్ చేసి పెట్టుకోండి, ఈ పౌడర్లన్నీ సమానంగా. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది కర్పూర్ శిలాజిత్ అండి, కర్పూర్ శిలాజిత్ భస్మం. ఇది మీరు షాప్లో అయినా తీసుకోవచ్చు,
లేదు మీకు తెలిసింటే ఖచ్చితంగా మీరే పుట్టుమేసి భస్మం చేసుకోవచ్చు. ఈ కర్పూర శిలాజిత్ అనేది పుట్టు వేయడానికి ముందు ఇలా డైమండ్ లాగా, గ్లాస్ లాగా, గాజు రాయి లాగా ఉంటుంది. పుట్టు వేసాక ఈ విధంగా భస్మం మారేది ఇది. ఇవన్నీ సమానంగా తెచ్చుకోవాలి. మొత్తం 50 గ్రాములు చేసి బాగా పౌడర్ కొట్టి నూరేసి ఇందులోకి ఎండే ద్రాక్షి అంటే ఫస్ట్ అలోవెరా కలబంద గొజ్జేసి బాగా నూరి ఎండకు పెట్టేయాలి. పూర్తిగా డ్రై అయిపోయినాక మళ్ళీ తీసుకొని మనకు కావాల్సింది ఇది ఎండే ద్రాక్ష వేసి మళ్ళీ బాగా నూరుతూ ఇది మైన పాకం అంటే మాత్ర లెవెల్కి వచ్చేలాగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మాత్రలకు రావాలా. ఈ విధంగా మంచి మైనం పక్కంగా వచ్చింది అయినప్పుడు దీన్ని మాత్ర కట్టుకొని పొద్దున్నే 1 సాయంత్రం 1 ఒక బఠానీ గిన్నె సైజు మాత్ర చాలు. నీళ్ళతో కానీ లేక పాలతో కానీ తాగుతూ వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతుంది. లేడీస్ కానీ బాయ్స్ కానీ. సమస్య తీవ్రంగా ఉన్న వాళ్ళు 2 వేసుకోండి, లేకపోతే ఒక్కొక్కటి వేసుకున్నా సరిపోతుంది. చాలా ఈజీ. కొంచెం ఓపికగా కష్టపడి ప్రతి ఒక్కరు మీకు మీరుగా చేసుకోండి. ఒకవేళ కాని పక్షాన్ని నాకు కాల్ చేశారంటే దీనికి సంబంధించిన మందులు మన కాడ అందుబాటులో ఉన్నాయి, ఇస్తానని తెలియజేస్తూ ఈ వీడియోతో ముగిస్తాను. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.